హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అజెట్ లైఫ్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నా. ఏంటి ఇలా కలిపేసింది ప్లేట్లో అని అనుకుంటున్నారా? మా అందరి ఫేవరెట్, పిల్లలకి ఇష్టం లేని బీట్రూట్ పిక్కల్, బీట్రూట్ పచ్చడి చేస్తారు మా అమ్మ. రోటి పచ్చడి చాలా 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 బాగుంటుంది. నేను మా చెల్లి ఇది అయితే చాలా ఇష్టంగా తింటాం. కర్రీ కన్నా చాలా బాగుంటుంది. టేస్ట్ మీన్స్ నెక్స్ట్ లెవెల్. మీ అందరి కోసం ప్రాసెస్ ఇన్ ద వీడియో. వెల్కమ్ బ్యాక్ టు వీడియో. ఫస్ట్ ఒక కడాయి తీసుకోవాలి. బాగా వేడెక్కాక దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మనకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ బీట్రూట్స్ తీసుకుంటే ఎక్కువ వేసుకోవాలి. మేము 2 మీడియం సైజ్ బీట్రూట్స్ తీసుకున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ బాగా వేగాలి. ఆయిల్ బాగా వేగాక కాగాలి కాగాలి కాగాక దాంట్లో ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. చూపించినని అంటే మీ టేస్ట్కి తగ్గట్టు ఘాటు, కారం ఎక్కువ తినాలంటే ఎక్కువ వేసుకుంటారు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకుంటారు. బాగా వేపుకోవాలి వాటిని. అవి లైక్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. బాగా వేపుకొని సేమ్ అందులోనే ఉంచేసుకొని మనకు కావాల్సిన పోపులు రెడీ చేసుకోవాలి. ఈ లోపల కావాల్సిన పదార్థాలు ఏమిటంటే ప్లేట్లో చూపించిన మినపప్పు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి. ఇవి మనకు కావాల్సినవి. ఫస్ట్ ఒక్కొక్కటే వేసుకుందాం. ఫస్ట్ మినపప్పు, అంటే పప్పు కదా, బాగా వేగితేనే టేస్ట్ వస్తుంది కాబట్టి ఫస్ట్ మినపప్పు వేసుకోవాలి. అది బాగా వేగిపోయాక బాగా వేపుకోవాలి. పప్పు పలుకు తింటే పప్పు వేగినట్టు తెలుస్తుంది. తర్వాత దాంట్లోకి కొంచెం ధనియాలు, జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. అవి కూడా వేగిపోయాక ఎండుమిర్చి, కరివేపాకు వీడియోలో చూపించినట్టు అవన్నీ వేగిపోయాక మంచి కలర్ వస్తాయి అన్నమాట. కలర్ఫుల్గా కనబడతాయి అన్నీ. ఆ కలర్ఫుల్ అన్నీ వేగిపోయాక బాగా వేపుకొని మనం ఎంత బాగా వేపుకుంటే అంత బాగా టేస్ట్ వస్తాయి. వాటన్నిటిని మిక్సీలో షిఫ్ట్ చేసుకోవాలి. చూసారు కదా, మనం పోపులన్నీ కలర్ఫుల్గానే వీటిని మిక్సీలో షిఫ్ట్ చేసుకొని సేమ్ కడాయిలో కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో బీట్రూట్ ముక్కలు మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. అలా తింటే మనకి నచ్చవు. సో అందుకే పికిల్ చేయించుకుంటున్నాం. సో ఇప్పుడు అవి బాగా మగ్గాలి. బాగా మగ్గాక చాలా బాగుంటాయి. ఈ లోపల మనం రెడీ అయిన పోపులు మిక్సీలో వేసుకొని వీటిని పౌడర్ ఆడుకోవాలి. బాగా ఈలోపు బీట్రూట్తో పాటు కొంచెం చింతపండు వీడియోలో చూపించినంత సైజ్ చింతపండు యాడ్ చేసుకోవాలి. చింతపండుతో పాటు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయాలి. ఆ 3 కలిపి మగ్గుతాయి. మంచిగా మగ్గితే మంచి టేస్ట్ వస్తుంది. మెయిన్ ఇంగ్రీడియంట్ సాల్ట్ అనమాట. ఏ కర్రీ టేస్ట్ రావాలన్నా సాల్ట్ ఉండాలి కదా ఎలాగో. సో దీంతో పాటు సాల్ట్ అన్నీ వేసి బాగా కలుపుకొని సాల్ట్ కరిగేదాకా కొంచెం సేపు మూత పెట్టుకొని తీసుకొని మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. లేదంటే అడుగంటేసి మాడిపోతాయి అన్నమాట. పొగలు వస్తున్నాయి. పచ్చడి రెడీ అవుతుంది. బాగా వేపుకొని బాగా మగ్గబెట్టుకోవాలి. మేమైతే ఇక్కడ మగ్గబెట్టడం అంటారు. మీ సైడ్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో అక్కడ ఏమంటారో కూడా కామెంట్ చేయండి. బాగా మగ్గబెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసుకున్నాక అది వేగినట్టు ఎలా తెలుస్తుంది అంటే సెంటర్లో ఆయిల్ కనబడుతుందా, ఆయిల్ అలా రావాలి. అప్పుడు బీట్రూట్ ముక్కలు రెడీ అయినట్టు. మన బీట్రూట్ పచ్చడికి బీట్రూట్ ముక్కలు రెడీ. ఇవి చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి. చల్లారాక మాత్రమే మిక్సీలో వేసుకోవాలి. ఈలోపు మన పౌడర్ రెడీ. మన ఆడిపెట్టుకున్న వేపు పెట్టుకున్న పోపుల పౌడర్ రెడీ. దీంట్లోకే మనం డైరెక్ట్ బీట్రూట్ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలి. బీట్రూట్ ముక్కలు బాగా చల్లారాక బీట్రూట్ ముక్కలు కొంచెం ఉప్పు కావాలితే మన టేస్ట్ని బట్టి ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. మధ్యలో బీట్రూట్ ముక్కలు అన్నీ వేసేసుకొని మిక్సీలో పేస్ట్ లాగా ఆడుకోవాలి. మనం మొత్తం అంతా ఒకసారి వేసుకోవచ్చు మన మిక్సీ సైజుని బట్టి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి, ఉప్పు చూసుకొని మధ్యలో. అయిపోయాక మనం ఇంకా గట్టిగా ఉంటుంది కదా, మన వాటర్ ఆల్రెడీ కాచి చల్లారబెట్టిన వాటర్ యాడ్ చేసుకుంటే మనకి పేస్ట్ లాగా వస్తుంది. కాచి చల్లారినవి ఎందుకు అంటే 2 days బయట వదిలేసిన ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా పచ్చడి నిల్వ ఉంటుంది. సో
కాచి చల్లారబెట్టిన వాటర్ యాడ్ చేసుకొని మంచి ఫైన్ పేస్ట్. మన పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దట్స్ ఇట్ ఫర్ వీడియో. లవ్ యూ ఆల్. విత్ లవ్, రిష్కా జయా. సీ యూ నెక్స్ట్ వీడియోస్.